పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేవభూమి ఉత్తరాఖండ్పై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించడంతో నలుగురు చనిపోగా పలువురు గల్లంతయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాల్లో మట్టి మేటలు వేసిన పరిస్థితి. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని సీఎం ధామి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, చమేలి జిల్లాల్లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ సంభవించడంతో ఆకస్మిక వరదలు పలు గ్రామాలను ముంచెత్తుతోంది. ఈ విపత్తులో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలు చోట్ల ఇల్లు కూలి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్లోని బాసుకేదర్ తహసీల్, చమేలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయి. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో 2 కొట్టుకుపోగా దాదాపు 20 పశువులు జల సమాధి అయ్యాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కేదార్నాథ్లోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా 180కి పైగా రోడ్లు మూతపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో భారీ వరదలు సృష్టిస్తున్న కల్లోలంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై డెహ్రాడూన్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్మీ, వాయుసేన, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా హిమాలయ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారులు ధ్వంసమైపోయాయి. ఈ విపత్తుల్లో ఒక జమ్మూ కాశ్మీర్లోనే 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి హిమాచల్ అతలాకుతలం అవుతూనే ఉంది. జూన్ 20 నుంచి దాదాపు 300 మంది చనిపోగా 1000 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు హిమాచల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.